ఈరోజు పిల్లల కోసం అని చెప్పి బెండకాయ ఎగ్ ఫ్రై చేశాను. అది ఎలా చేశాను ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకుని ఇవి మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఇవి కూడా సగం కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఫ్రైకి సరిపడంత కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇవి మంచిగా బీట్ చేసుకోండి. ఇందులో నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, బెండకాయ ముక్కల్లోనే యాడ్ చేశాను. ఈ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసి మనం దీన్ని గరిటెతో మనం ఏమీ కలపకుండా అట్లానే ఉంచి దీనిపైన కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి పొడి పొడిలాగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా దీన్ని ఫ్రై చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది.